హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఈరోజు నేను మీకు సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ చూపిస్తున్నాను. లంచ్కి వచ్చేసి నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను. అలాగే లంచ్ తర్వాత ఒక ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నాను. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఈ రెండు చూపిస్తాను. ముందుగా మటన్ని బాగా క్లీన్ చేసుకున్నానండి, ఎందుకంటే వీటిలో హెయిర్ అలా వస్తుందన్నమాట. మీరు నీట్గా చూసి నీట్గా క్లీన్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మటన్ని బాగా వాష్ చేసేసుకొని ఇందులో నేను ఉప్పు అలాగే పసుపు వేసుకున్నాను. కొద్దిగా ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ కూడా తీసుకున్నానండి. ఇవి మూడు వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. సో పసుపు ఉప్పు అనేది బాగా మిక్స్ అయిపోతుంది, ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఉప్పు అనేది. ఇప్పుడు దీన్ని మీరు కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇది వచ్చేసి లేతదండి మటన్ అనేది, కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ సరిపోతుంది. మీరు ఈ మటన్ కనుక ముదురుదైతే మీకు ఒక 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అండ్ వాటర్లో కూడా డిఫరెన్సెస్ ఉంటుందండి. లేతదానికి కొద్దిగా వాటర్ వేసి సరిపోతుంది, ఎందుకంటే మనకి మటన్లో కూడా వాటర్ ఉంటుంది. సో అది కూడా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట కుక్ చేసుకుంటున్నప్పుడు. మీరు ముదురు దానికి అయితే కనుక అది టైం ఎక్కువ తీసుకుంటుంది, ప్లస్ వాటర్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది బాయిల్ అవ్వడానికి. చూసారా, నేను చాలా తక్కువ వాటర్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు చూడండి చాలా ఎక్కువ వాటర్ వచ్చేసాయి. అది వాటర్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ని అయితే పడేయొద్దండి, ఓకేనా. ఇప్పుడు నేను రైస్ పెట్టేశాను. రైస్ కుక్ అయ్యే లోపల నేను వచ్చేసి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బాణలు పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర వేసానండి పోపు. నెక్స్ట్ వచ్చేసి ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. మీరు వీటిని పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి మనకి కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ అనేవి. నేను తర్వాత నెక్స్ట్ ఇందులో కరివేపాకు యాడ్ చేస్తున్నాను. మీరు ఆయిల్లో డైరెక్ట్గా కరివేపాకు కూడా వేయొచ్చు, కాకపోతే బాగా పచ్చిది కరివేపాకు ఎలా ఉంటుందంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి చిటపట్లాడుతుంది కదా, ఆయిల్ అంతా కూడా మనకి బయటపడుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ముందు ఆనియన్స్ వేసి తర్వాత కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన అనేది పోవాలండి, బాగా కుక్ అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన ఉంటే మనకి అంత బాగుండదు కర్రీ టేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసి అయినా కుక్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కనుక వేస్తే మీకు త్వరగా ఫ్రై అవుతుంది. నేను ఆల్రెడీ మటన్లో కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసాను అనిపించింది, అందుకని చెప్పేసి నేను ఆనియన్స్లో ఉప్పు వేయలేదు ఈసారి. ఉప్పు కనుక వేస్తే మీకు త్వరగా కుక్ అవుతాయి ఆనియన్స్ అనేవి. ఇది బాగా కుక్ అయిందండి, పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమోటాలను యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా నేను సేమ్ ఆనియన్ ఎంత సైజులో అయితే కట్ చేసుకున్నానో టమోటాలను కూడా అంతే సైజులో కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత దీని మీద మూత పెట్టేసి కుక్ చేసుకోండి. మనకి టమోటాలు అనేవి బాగా స్మాష్ అవ్వాలి, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుందండి. అది ఏ కర్రీ అయినా సరే టమోటాలు అనేవి చాలా మంచిగా సాఫ్ట్గా అయిపోతేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా సాఫ్ట్ అయిపోయిందండి. ఇందులో నేను వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఆనియన్ టమోటాకి సరిపడా పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. కారం ఇది కొద్దిగా స్పైసీ ఉంది, మీ స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. పసుపు కారం వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడే ఇది బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో మటన్ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఆ వాటర్తో మొత్తం ఒకేసారి వేయకుండా ఓన్లీ మటన్ పీసెస్ని మాత్రమే ఇందులో వేస్తున్నానండి. ఎందుకంటే మటన్ అనేది మనం బాయిల్ చేసాం కదా, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను వాటర్తో వేసేయకుండా ఓన్లీ పీసెస్ వేసుకుంటున్నాను. మీరు కుక్కర్లో బాయిల్ చేసినా కూడా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకి అంటే మళ్ళీ బాణల్లో కూడా మనం ఉడకపెట్టుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా వస్తాయి పీసెస్. సో ఇది కుక్ అయ్యే లోపల నేను వచ్చేసి ఇది కొబ్బరి పేస్ట్ అండి, ఎండు కొబ్బరి పేస్ట్ అనమాట. పచ్చి కొబ్బరి నేను ఇప్పుడే తినకూడదు, అందుకని చెప్పేసి పచ్చి కొబ్బరి వేయట్లేదు. కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను, దాన్ని వాటర్ వేసేసి పేస్ట్లా చేసుకున్నాను. ఈలోగా నాకు వచ్చేసి ఈ పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి కొద్దిగా. ఇప్పుడు ఇందులో నేను వచ్చేసి
ముందుగా మనం మటన్ స్టాక్ ఉంది కదా, కుక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేసుకుంటున్నాను. ఇవి వేసుకోండి. ఇవి వేసుకొని మీకు వాటర్ సరిపోలేదు, ఇంకా వాటర్ పడుతుంది అనిపిస్తే తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ వాటర్లోనే మనకి అంతా మటన్ది విటమిన్స్ అన్నీ అందులో ఉంటాయి. వాటర్ని పడేయొద్దు అనమాట, కర్రీలో వేసుకోండి. ఇప్పుడు నేను దీనికి సరిపడా వాటర్ వేసుకున్నానండి. నేను ఇది వచ్చేసి గ్రేవీ అంటే మరి సెమీ గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట. ఎక్కువగా పులుసులాగా చేయట్లేదు, అలా అని డ్రైగా చేయట్లేదు. సో నాకు ఈ వాటర్ సరిపోతుంది. నేను ఈ పీసెస్ అన్నీ మునగ వాటర్ తీసుకున్నాను. ఇది కొద్దిగా మనకి బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా మసాలా యాడ్ చేద్దాము. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ కుక్ చేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత నాకు వాటర్ అనేది కొంచెం తగ్గింది. ఇప్పుడు నేను ఇందులో ధనియాల పొడి యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, ఆ కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో కూడా నేను ఇంకొద్దిగా వాటర్ వేసుకొని అది తొలిపేసి ఇందులో వేసేస్తున్నాను. సో మనకి వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి ఇది కర్రీ కూడా మనకి కొంచెం థిక్గా వస్తుందండి ఇది వేసిన తర్వాత. సో ఇది వేసిన తర్వాత మనం ఇది ముందునే రోస్ట్ చేయలేదన్నమాట ఎండు కొబ్బరిని, కాబట్టి దీన్ని మనం కొద్దిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వేస్తున్నానండి, ఎక్కువైతే వేయటం లేదు, చాలా లైట్గా వేస్తున్నాను. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుంటున్నానండి. 5 to 10 మినిట్స్ అని కాదు, నాకు 5 మినిట్స్ పట్టిందనమాట నేను పెట్టుకున్న ఫ్లేమ్కి. ఇది నాకు గ్రేవీ ఎంతవరకు కావాలో, నాకు ఎంత సరిపడుతుందో అంతవరకు కుక్ చేసుకుంటున్నాను. చూడండి నాకు ఈ గ్రేవీ సరిపోతుందనమాట. ఇది మనం చల్లారిన తర్వాత కూడా కొద్దిగా గట్టి పడుతుంది కదా, అందుకని చెప్పేసి నాకు ఈ గ్రేవీ సరిపోతుందని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. రియల్లీ కర్రీ అయితే చాలా బాగుందండి టేస్ట్. మీ దగ్గర పుదీనా కొత్తిమీర ఉంటే కనుక అది కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అది అవైలబుల్ లేదు, అందుకని నేను యాడ్ చేయటం లేదు. ఓకేనా, కర్రీ చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి టిజోరీ అండి, నాకు గ్లామిగో బాక్స్లో వచ్చిందనమాట. మేబీ జూన్లోనో జూలైలోనో వచ్చింది ఇది గ్లామిగో బాక్స్లో, సారీ ఏప్రిల్లో వచ్చింది అనుకుంటాను. ఇది వైల్డ్ టర్మరిక్ యాంటీ ట్యాన్ ట్రీట్మెంట్ అండి. ఇది 50 grams ప్రోడక్ట్. దీని స్మెల్ కూడా మనకి ఆర్గానిక్ లాగా వస్తుంది అనమాట, మరి అంత ఘాటుగా అయితే ఏం లేదు స్మెల్. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వైల్డ్ టర్మరిక్ అండ్ న్యాచురల్ ఆయిల్స్ యూస్ చేశారు. దీన్ని మనం ఎలా ప్యాక్ వేసుకోవాలి అంటే, ఇందులో మనము రోజ్ వాటర్ కానీ అలాగే వాటర్ కానీ మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని దీన్ని ప్యాక్లా వేసుకుంటాము. ఇవి వచ్చేసి చాలా కెమికల్ ఫ్రీ అండి, ఆర్గానిక్ కదా, చాలా మంచిదన్నమాట. కెమికల్ ఫ్రీ అండ్ మనకి ఇది మన స్కిన్కి ఏ మాత్రం హామ్ కూడా ఉండదు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నాకు ఇది అప్లై చేసుకున్న తర్వాత అంటే నేను ఇది ముందు ఒక 2 times యూస్ చేశాను. ఇది 3rd time అనమాట ఈ ప్యాక్ నేను వేసుకోవడము. ఇది సెన్సిటివ్ స్కిన్ ఎవరికైనా కనుక ఉంటే వాళ్ళు యూస్ చేసేటప్పుడు మాత్రం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, తర్వాతే మీరు మీ ఫేస్కి అప్లై చేసుకోండి. ఎందుకు అంటే నాకు ఇది అప్లై చేసిన తర్వాత ఒక 2 minutes వచ్చేసి నాకు కొంచెం బర్నింగ్గా అనిపించిందండి, అంటే కొద్దిగా మండుతున్నట్టు అనిపించింది. అంటే ఎక్కువ టైం లేదు, హెవీగా లేదు, చాలా లైట్గా అనిపించింది అనమాట. అలాగా మళ్ళీ నార్మల్ అయిపోయింది నా స్కిన్ అనేది. ఇది నేను డ్రై చేసేటప్పుడు నాకు అలా అనిపించింది, అందుకనే చెప్తున్నాను. సెన్సిటివ్ స్కిన్ ఎవరైనా కనుక ఉంటే ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత మీ ఫేస్కి అప్లై చేసుకోండి. ఇది మనకి డీటాన్ అని చెప్పారండి, కాకపోతే నాకు ఇది అంత ఎక్కువ అంటే 1 time అప్లై చేయగానే పూర్తిగా డీటాన్ అయిపోయిందని నాకైతే అనిపించలేదన్నమాట. మనం ఇది కంటిన్యూస్గా యూస్ చేస్తూ ఉంటే మేబీ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. నాకైతే ఒక్కసారికి అనిపించలేదు, బట్ మరీ ఎక్కువ అయితే పోలేదు కానీ బట్ చాలా మంచిగా అనిపించింది, చాలా ఫ్రెష్ లుక్గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా స్మూత్ వచ్చిందనమాట స్కిన్ అనేది కూడా. ఇప్పుడు నేను దాన్ని బాగా డ్రై చేసేసుకున్నాను. నెక్స్ట్ ఫేస్ వాష్ చేసేసుకున్నాను. చెప్పాను కదా ఎక్కువ ట్యాన్ అయితే మళ్ళీ ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది అయితే చెప్పలేను, బట్ డైలీ అప్లై చేస్తుంటే మాత్రం రిజల్ట్స్ ఉంటుంది. ఒక్కసారి చేయగానే రిజల్ట్ అనేది నాకు అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసి నో పారాబిన్స్ అండి ఇందులో, అండ్ కెమికల్స్ కూడా లేవు, కాబట్టి మనం యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు.
ఇందులో మనకి డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదండి, అది మొత్తం పోయింది. మనకి ఆయిల్ అలా ఏమన్నా ఫేస్ మీద ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, సో అది కూడా పోయిందనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఫ్రెష్గా అనిపిస్తుంది ఫేస్ కూడా. మీరు కావాలంటే చూడండి, చాలా నీట్గా ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.